హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు ఆమె ఒక లాయర్, నిర్మాత, సామాజిక కార్యకర్త కూడా. ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. విలన్ పాత్రలు, సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులందరినీ కూడా మెప్పించేసింది. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయిన ఆమె జీవితంలోనూ అంతే ట్విస్ట్లు కూడా ఉన్నాయి. 2 వివాహాలు చేసుకుంది. అలాగే ఓ హీరోతో, ఓ స్టార్ సింగర్తో అఫైర్ కూడా నడిపిందన్న వార్తలు కూడా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఏమని అంటే, ఓ హీరో గురించి ఆమె మాట్లాడుతూ, అతను నాకన్నా వయసులో చాలా చిన్నవాడైనా కూడా అతను ఇంకా ఫిట్గానే ఉన్నాడు అని చెప్పింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? కునికా సదానందలాల్, ఒక భారతీయ నటి, న్యాయవాది కూడా, నిర్మాత, సామాజిక కార్యకర్త. అండ్ ఆమె బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలు, హాస్య పాత్రల్లో సహా విభిన్న పాత్రల్లో నటించి చాలా ప్రసిద్ధి చెందిన ఆమె కూడా. అయితే ఆమె నటనా రంగంలో 1980ల నుండి 1990ల వరకు కూడా చాలా యాక్టివ్గా ఉంది. అనేక హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించింది. కొన్ని ప్రముఖ చిత్రాలు చూసుకుంటే ముఖ్యంగా బేట, గమ్ రాజా, హమ్ దివానీ వంటి చిత్రాలు కూడా ఆమె నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇందులో ఆమె విలన్గా గుర్తింపు పొందింది. నటనతో పాటు కునికా సంగీత రంగంలో కూడా కృషి చేసింది. ఆమె లాఖో మే ఏక్, కునికా, జాంబేష్, ఏ మిస్టికల్ జర్నీ అంటూ ఈ 3 పాప్ ఆల్బమ్ని కూడా విడుదల చేసింది. అయితే వ్యాపార రంగంలో కూడా ఆమె చాలాసార్లు పాల్గొన్న సంగతి మనందరికీ తెలుసు. లైక్ వైట్ ది ఇటాలియన్ కేఫ్ అని, జింగ్ కేఫ్ అని, మరియు మెజెస్టికా ద రాయల్ బ్యాంకెట్ హాల్ అంటూ రెస్టారెంట్లను కూడా తన వ్యాపార భాగస్వామ్యంతో కలిసి స్థాపించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కునికా వ్యక్తిగత జీవితంలో 2 వివాహాలు చేసుకుంది. మొదటి వివాహం ఢిల్లీకి చెందిన అభయ్తో జరిగింది. ఇక రెండో వివాహం విషయానికి వస్తే 35 సంవత్సరాల వయసులో మిస్టర్ లాల్తో జరిగింది. ఇక 1980లలో ఆమె నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సిక్కన్తో, 1990ల చివరిలో గాయకుడు కుమార్ సానుతో కూడా అఫైర్స్ అనేవి ఉన్నాయని చాలా పుకార్లు అయితే వచ్చాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్షయ్ కుమార్ గురించి మాట్లాడింది. ఏమని అంటే, అక్షయ్ కుమార్కి హీరోయిన్లతో ఉన్న అఫైర్స్ గురించి కూడా మాట్లాడింది. మగవాళ్ళలో మెయిల్ హార్మోన్ గురించి కూడా మాట్లాడింది ఆమె. అయితే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ పెరుగుతుందని, దాంతో ఆడవాళ్లకు ఆకర్షణ కలగడం చాలా సహజమని చెప్పుకొచ్చింది. అయితే అక్షయ్ కుమార్కు మగతనం ఎక్కువ అని ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి.